ప్రైజ్ ద లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. సృష్టికర్త సజీవ స్వరం అనే ఈ కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. ప్రియ దేవుని బిడ్డలారా, ఎలా ఉన్నారు? బాగున్నారా? దేవునికి సమస్త మహిమ ఘనత ప్రభావం కలుగును గాక. మీ అందరి ఆదర అభిమానాలతో ఈ కార్యక్రమం ఇంతవరకు ముందుకు నడిపిస్తున్నాం. ప్రభుకే సమస్త మహిమ ఘనత ప్రభావం కలుగును గాక. ఆమేన్, హల్లెలూయా. వాక్య భాగంలోకి వెళదాం. ప్రియ దేవుని బిడ్డలారా, మొదటి దినవృత్తాంతములు 16వ అధ్యాయము 10వ వచనం చదువుదాం. ఆయన పరిశుద్ధ నామమును బట్టి అతిశయించుడి, యెహోవాను వెదకువారు హృదయమునందు సంతోషించుదురు గాక. ప్రార్థన. పరిశుద్ధుడా, ఈ వాక్యం ద్వారా లేఖనములో నుండి మీరు మాతో మాట్లాడమని యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్, హల్లెలూయా. ప్రియమైనటువంటి సోదరుడా, సోదరి, ఈరోజు మానవుని జీవితంలో సంతోషము కొదువైపోయింది. అందరి జీవితాలు ఎలా ఉన్నారంటే, ఇప్పుడు కుటుంబములు ఒకే కుటుంబంలో ఉన్నారు. భార్యాభర్తల మధ్య సంతోషం లేదు, అన్నదమ్ముల మధ్య సంతోషం లేదు, అక్కచెల్లెల మధ్య సంతోషం లేదు. అయితే ప్రతి మానవుని జీవితంలో ఏదో ఒక వేదన, దుఃఖం, ఆ అశాంతి, అపశృతి రకరకాలుగా మనిషిని వేధిస్తున్నాయి. కానీ ఇక్కడ వాక్యం ఏముంటుందంటే, యెహోవాను బట్టి, దేవునికి మహిమ కలుగును గాక, యెహోవాను వెదకువారు హృదయమందు సంతోషించుదురుగాక. ఎవరిని వెతికితే? దేవుని వెతికినప్పుడే ఆ హృదయంలో సంతోషం. ఈరోజు మానవుడు ఇష్టానుసారంగా జీవిస్తున్నాడు. తినుచు, త్రాగుచు, పెండాడుచు, పెళ్లికిస్తూ నా ఇష్టం, నా లైఫ్, నా జీవితం అనుకుంటున్నారు. కానీ దేవుని మహిమపరచలేకపోతున్నారు. వాక్యం వింటున్న ప్రియమైనటువంటి తమ్ముడా, చెల్లి, నీ జీవితంలో సంతోషం కొదువైందా? చాలామంది నాకు ఫోన్ చేస్తూ ఉంటారు. వాడు హృదయ వేదనతో చెప్తుంటారు. ఇటీవల ఒక సహోదరి ఫోన్ చేస్తూ తరచుగా ఆమె చాలా దుఃఖపడుతుంది. ఏంటి ఆ బాధ అంటే, భర్త చూస్తే జాబ్ హోల్డరే, కానీ కుటుంబంలో ఇంకేంటమ్మా మీకు ఉద్యోగం ఉంది భర్తకి అంటే, ఉద్యోగం ఉంటే ఉపయోగం ఏముంది? నా భర్త సంతోషంగా ఏ రోజు నాతో మాట్లాడు. చూడండి ఎంత బాధ. బయటంతా ఆ డ్యూటీలో తను బాగానే చేస్తున్నాడు, ఇంటికి వచ్చేలేక భార్యతో ప్రేమగా మాట్లాడటం కానీ, కుటుంబంలో ఏదైనా షేర్ చేసుకోవడం కానీ భార్యతో, అలాంటి సంతోషం లేదు. నా జీవితంలో సంతోషం తక్కువైపోయిందయ్యా. ఇంకేమన్నా నా కుటుంబంలో చెప్తే, అదిగో మీ అన్నదమ్ములు చెప్పి తిట్టిస్తావా? ఇంకిదే సాధిస్తాడట. నువ్వు నాకు అక్కర్లేదు, నువ్వు వెళ్ళిపో, నువ్వు వద్దు. ప్రతిరోజు ఇదే గొడవ. రోజు నువ్వు వెళ్ళిపో, నువ్వు వెళ్ళిపో, నువ్వు నాకు అక్కర్లేదు, నీతో నేను కాపురం చేయను. ఆమె హృదయం ఎంత వేదనతో తల్లడిల్లిపోతుందో చూడండి. ప్రియమైనటువంటి సోదరులారా, ఎందుకు? దేవుడు నీకు ఇచ్చిన భార్యను సంతోషపరచాలి కదా, దేవుడికి ఇచ్చిన భర్త యందు సంతోషం ఉండాలి కదా. మరి దేవుడు నీకు ఇచ్చిన ఈ జీవిత భాగస్వామిని బట్టి ప్రభువుని మహిమపరచాలి. అయితే ఈ సంతోషం ఎక్కడ దొరుకుతుందంటే, దేవుని వెతికినప్పుడు మాత్రమే సంతోషం కలుగుతుంది. వాక్యం ఉంటున్న ప్రియమైనటువంటి క్రైస్తవ సోదరుడా, సోదరి, మరి దేవుని వెతుకుతున్నావా? అయితే ఈ సంతోషం ఇంకా ఎలా వస్తుందో వాక్యంలో నేర్చుకుందాం. కీర్తనాకారుడు 5వ కీర్తన 11వ వచనం చదవండి. నిన్ను ఆశ్రయించు వారందరూ సంతోషించుదురు. ఆమేన్, హల్లెలూయా. అది ఎవరైతే దేవుని ఆశ్రయిస్తారో వారికి సంతోషం కలుగుతుంది. ఎందుకంటే మనము మనుషులను ఆశ్రయిస్తుంటాం. మన ఆర్థిక పరిస్థితిలో మనకి ఏదైనా సమస్య ఉన్నప్పుడు, మనకు ఉద్యోగం రావాలన్నప్పుడు, లేకపోతే ఏదో ఒక విషయంలో వెళ్ళి మనుషులను ఆశ్రయిస్తున్నాం. నీ కష్టకాలంలో, బాధలో, శ్రమలో దేవుని దగ్గర విచారించు, దేవుని దగ్గర అడుగు. ఆయన అసలు ఇవ్వలేదంటే ఏముంది ఈ భూప్రపంచంలో? ఆయన ఏదైనా చేస్తాడు. యెహోవాను వెదకువారు సంతోషించదు అన్నట్లుగా ఇక్కడ చూసినట్లయితే ఆయనను ఆశ్రయించువారు, దేవునికే మహిమ కలుగును గాక. ఆయన ఆశ్రయించాలి. దేవుని వాక్యం ఉంది, మనుషులు నమ్ముకున్నటి కంటే, రాజులు నమ్ముకున్నటి కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. కష్టం వచ్చిందని, బాధ వచ్చిందని మనుషులను ఆశ్రయించినప్పుడు మనుషుల దగ్గర మనకు దొరికేది ఏంటో తెలుసా? కన్నీరు. ప్రియమైనటువంటి క్రైస్తవ సోదరుడా, సోదరి, ఈరోజు నీ జీవితంలో ఎవరిని ఆశ్రయిస్తున్నా? మనుషులను ఆశ్రయించినప్పుడు మన జీవితంలో ఎన్నో రుగ్మతలు, ఎన్నో సమస్యలు, ఎన్నో వేదనలు. దేవునిని ఆశ్రయించిన వారు వారి జీవితంలో మేలు అనుభవిస్తారు. కాబట్టి నువ్వు ఎవరిని ఆశ్రయిస్తున్నావు? దేవునికే మహిమ కలుగును గాక. బైబిల్ గ్రంథంలో దేవునిని ఆశ్రయించి దీవించబడ్డవాడు కలరు, మనుషులను ఆశ్రయించి పాడైపోయారు. ఈరోజు దేవునితో సూటిగా స్పష్టంగా మాట్లాడుతున్నారు. ఎందుకంటే
ఏ మనుషుడు నమ్మదగిన వాడు కాడని గుర్తుపెట్టుకో. వాక్యం వింటున్నా ప్రియమైనటువంటి చెల్లి తమ్ముడా, నువ్వు అనుకుంటావు ఫలాని మనిషి దగ్గరికి వెళ్తే నాకు సహాయం దొరుకుతుందని. ఏ మనుషుడు నమ్మదగిన వాడు కాదు, దేవుడు మాత్రమే నమ్మదగిన వాడు. హల్లెలూయా. ఇక్కడ ఏమనుంది? ప్రైజ్ ది లార్డ్. మళ్ళా చదువు బాబు. నిన్ను ఆశ్రయించు వారందరూ సంతోషించుదురు. అది నిన్ను ఆశ్రయించు వారందరూ సంతోషిస్తారు. ప్రభుకి మహిమ కలుగును గాక. అంత మాత్రమే కాదు, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇంకా కీర్తనకారుడు ఏమంటున్నాడంటే 40వ కీర్తన 16వ వచనం కూడా చదువుదా. వారందరూ నిన్ను గూర్చి ఉత్సాహించి సంతోషించు. ఆమేన్. అది ఇప్పుడు దేవుని వెదకితే ఉత్సాహంతో సంతోషంగా ఉంటారు. కాబట్టి క్రైస్తవ సోదరులారా, నీ జీవితంలో సంతోషం తక్కువైందా? సంతోషం కొద్దువైందా? ఎందుకంటే యేసు ప్రభు ఒక ఉపమానం చెప్పారు. చూద్దాం లూకాసు వార్తలో ఆయన మరి ఒక ఉపమానం చెబుతూ ఇక్కడ అందులో చూడండి ఎంతో సంతోషముతో 15వ అధ్యాయంలో 3వ వచనం నుంచి చదవండి. అందుకు ఆయన వారికి ఉపమానం చెప్పాను. మీలో ఏ మనుషులకైనను 100 గొర్రెలు కలిగి ఉండగా 100 గొర్రెలు కలిగి ఉండగా వాటిలో ఒకటి తప్పిపోయిన ఎడల అతడు 99 అన్నిటిని అడవిలో విడిచిపెట్టి తప్పిపోయిన దొరుకు వరకు దానిని వెదక వెళ్ళడా అది దొరికినప్పుడు సంతోషముతో దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అది దొరికినప్పుడు సంతోషముతో దాన్ని తన భుజముల మీద వేసుకొని ఇంటికి వచ్చి తన స్నేహితులను పొరుగు వారిని పిలిచి మీరు నాతో కూడా సంతోషించుడి. దేవునికి మహిమ. హల్లెలూయా. ఏమంటున్నాడు చూడండి. యేసు ప్రభు ఈ ఉపమానం ఎందుకు చెప్పారంటే, ఒకప్పుడు ఆ 15 మొదటి నుంచి చదువుతాం. సుంకరులు పాపులను ఆయన బోధ వినటానికి చాలా మంది యేసు ప్రభు దగ్గరికి వచ్చారు. పరిసయ్యులు శాస్త్రులు అది చూసి ఏమంటున్నారు? ఈయనేంటి పాపులతో కూడా కూర్చుని భోజనం చేస్తున్నారు. అందుకే యేసు ప్రభు వాళ్ళకి వివరంగా అర్థం అవ్వాలని ప్రైజ్ ది లార్డ్ హల్లెలూయా చెప్తున్నారు. ఆ 15వ అధ్యాయం 2వ వచనములో పరిసయ్యులను శాస్త్రులను అది చూసి ఇతడు పాపులను చేర్చుకొని వారితో కూడా భోజనం చేయించున్నాడని చాలా సనుక్కొని. అంటే ఆయన భూమి మీదకి ఎందుకు వచ్చారంటే, ప్రియ దేవుని బిడ్డలారా, నేను పాపులను పిలవచ్చితిని కానీ నీతిమంతుని పిలవరాలేదన్నాడు. ఏ మనుష్యుడు కూడా నరకానికి వెళ్ళటం ఆయనకి ఇష్టం లేదు. అందుకని యేసు ప్రభు ఇక్కడ 3 ఉపమానాలు చెప్పారు. మొదటిగా చెప్పారు ఆయన, ఒక వ్యక్తికి 100 గొర్రెలు ఉన్నాయి. 100 గొర్రెలు ఒకటి తప్పిపోయింది. తప్పిపోయిన వాటి గురించి పోయినాయి 99 ఉన్నాయి అనుకున్నాడా? లేదు. ఆ 99 కూడా ప్రక్కన పెట్టి ఏ గొర్రె అయితే ఈ మందలోండి తప్పిపోయిందో దాని కొరకు ఎదగటం ప్రారంభించాడు. ఆయన మొత్తం వెతుక్కుంటూ వెళ్ళాడు. ఎప్పుడైతే ఆ తప్పిపోయింది దొరికిందో భుజం మీద వేసుకొని సంతోషపడుతున్నాడు. ఏమంటున్నారు అందరితో? ఇదిగో తప్పిపోయిన గొర్రె దొరికింది. చదవండి ఆ మాట. మీరు నాతో కూడా సంతోషించుడి, తప్పిపోయిన నా గొర్రె దొరికినదని వారితో చెప్పాను కదా. అది తప్పిపోయిన గొర్రె దొరికితే అందరూ చెప్తారు, నా గొర్రె తప్పిపోయింది, దొరికింది. ఈరోజు వాక్యం వింటున్న ప్రియ దేవుని బిడ్డారు, అంటే ప్రభు యొక్క ప్రేమ ఏంటంటే, ఒక వ్యక్తి సంఘము నుండి తప్పిపోయినప్పుడు, ఒక వ్యక్తి ప్రభు సన్నిధిలో తప్పిపోయినప్పుడు ఆ వ్యక్తి గురించి దేవునికి ఒక బాధ, ఒక భారం. ఆ వ్యక్తి తిరిగి మరలా వచ్చినప్పుడు ఆయన ఎంతో సంతోషిస్తాడు. ప్రభు సన్నిధిలో తిరిగి వచ్చినప్పుడు ఎంతో ఆనందిస్తారు. అందుకే ఇక్కడ 3 ఉపమానాలు చెప్పారు. రెండవది 8వ వచనంలో, ఏ స్త్రీకైనను 10 వెండి నాణెములుండగా వాటిలో ఒక నాణెము పోగొట్టుకుంటే ఆమె దీపం వెలిగించి ఇల్లు ఊడ్చి అది దొరకు వరకు జాగ్రత్తగా వెదకదా. అది దొరికినప్పుడు చలికత్తెలను పొరుగువారిని పిలిచి నాతో కూడా సంతోషించుడి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇప్పుడు ఇక్కడ కూడా ఇంకో ఉపమానంలో, ఏ స్త్రీకైనా 10 వెండి నాణ్యాలు, ఈ 10 వెండి నాణ్యాలు వాటిలో ఒక నాణ్యం పోగొట్టుకుంది. దీపం వెలిగించి అది దొరికే వరకు ఎతుకుతుంది. అది దొరికినప్పుడు ఆమె సంతోషం మామూలుగా ఉండదు. అందరితో చెప్తుంది, ఇరుగు పొరుగు వారితో చెప్తుంది, నేను పోయిందనుకున్న వస్తువు దొరికింది. ఆనందం, సంతోషం. వాక్యం వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, ఆ స్త్రీకి ఎందుకని సంతోషం? పోగొట్టుకున్నది దొరికింది. అయ్యో ఇంకా అది పోయింది, దొరకదానికి దొరికింది కాబట్టి ఆమెకు సంతోషం. అటువలే అక్కడ కింద అంటున్నారు, మరి అటువలే మారు మనసు పొంది ఒక పాపి విషయమై దేవుని దూతల ఎదుట సంతోషం కలుగునని మీతో చెప్పుచున్నానని. అది
ఒక వ్యక్తి మారు మనసు పొందితే, ఒక వ్యక్తి పాపాలు ఒప్పుకుంటే ప్రభు దగ్గరికి వస్తే తన దూతలతో ఆయన సంతోషిస్తాడట. మూడవది కూడా చెప్తున్నాడు, ప్రభు నామానికి మహిమ కలుగును గాక. ఇక్కడ 1 తప్పిపోయిన గొర్రె గురించి చెప్పాడు, 2 పోగొట్టుకుని వెండి నాణ్యం గురించి చెప్పాడు, 3వది దేవునికి స్తోత్రం కలుగును గాక. ఒక తండ్రికి 2 కుమారులు, పెద్ద కుమారుడు చిన్న కుమారుడు. పెద్ద కుమారుడు తండ్రితోనే ఉండి రోజు పొలం పనులు సహకరిస్తున్నాడు. చిన్నవాడు అన్నాడు, నానా నాకు వచ్చే ఆస్తులు వాటంతా నాకు ఇచ్చేసాయి అన్నాడు. తండ్రి ప్రేమ ఎలాంటిదంటే, కొడుకు దూషించినా, కొడుకు తిరస్కరించినా, కొడుకు ఎన్నో అన్నా, సరే నాన్న ఇదిగో నీకు కావాల్సినవి తీసుకొని ఇచ్చేస్తాడు. ఈ డబ్బంతా తీసుకెళ్ళాడు, దూరదేశం వెళ్ళారు, దుర్వ్యాపారం చేశాడు, మొత్తం ఇష్టం వచ్చినట్టు పాడు చేశాడు. ఇప్పుడు వరకు డబ్బునంతసేపు స్నేహితులు అందరూ చుట్టుముట్టారు. డబ్బు అయిపోయేలేకే ఎటోలు అటు వెళ్ళిపోయారు. ఈరోజు అంతే సమాజంలో చూడండి, ఒక వ్యక్తి దగ్గర డబ్బులు ఉన్నాయంటే అందరూ వస్తారు. బెల్లం ఉన్న దగ్గర ఈగలు వస్తాయి, బెల్లం ఉన్న దగ్గర ఈగలు వస్తాయి, చీమలు వస్తాయి. ఇలాంటి చూడండి, ఇతని దగ్గర డబ్బు ఉండేలేకే అందరూ వచ్చారు. కానీ డబ్బు అయిపోయేలేకే ఎవరికి వారు వెళ్ళిపోయారు. ఎవరు పట్టించుకోవట్లా, ఎవరు ఇతను ఆదరించట్లా. ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావట్లేక, అయ్యో మా నాన్న దగ్గర కూలివాళ్ళే అనేక మంది బ్రతుకుతున్నారు, కూలి వాళ్ళకి సమృద్ధి అయిన భోజనం ఉంది మా తండ్రి దగ్గర, ఇక్కడ చూస్తే ఆకలికి చచ్చిపోతున్నాను, ఆకలికి అలమటిస్తున్నాను, ఏంటి నా బ్రతుకని అతను చాలా ఏడుస్తున్నాడు, చాలా కృంగిపోతున్నాడు. ఆ టైంలో అనుకున్నాడు, ఇక దేశంలో భయంకరమైన కరువు వచ్చింది. ఆ కరువులో ఇంకా ఎవరు చూస్తారు ఇతన్ని, ఎవరు ఆదరిస్తారు? కరోనా టైంలో చూడండి, మనకెంత దేశాన్నే కుదిపేసింది కరోనా. ఆ టైంలో ఎవరిళ్ళకి వెళ్ళటం కానీ, ఎవరు ఇచ్చిపుచ్చుకోవడానికి కూడా లేవు. అలాంటిదే ఆ భయంకరమైన కరువులో ఏం చేయాలి ఇతను? అయ్యో ఇక్కడ ఏదో పని చూసుకోవాలనుకున్నాడు. తిరిగి ఇంటికి వెళ్దామా, ఇంటి దగ్గర తండ్రి ఇచ్చిన ఆస్తి అంతా పాడు చేశారు అనుకొని అక్కడ పందులు మేపే దగ్గరికి ఒక యజమాని దగ్గర పని కుదుర్చుకున్నాడు. కానీ వారు పెట్టే ఆహారం చాలక పందులకేసే పొట్టు, దాంతో నన్ను కడుపు నింపుకోవాలని. చూడండి ఎంత నీచమైన స్థితికి దిగజారాడు. ఆస్తి పోయింది, ఐశ్వర్యం పోయింది, డబ్బు మొత్తం వెళ్ళిపోయారు, స్నేహితులందరూ వదిలిపెట్టారు. ఆ టైంలో అతను అనుకున్నాడు, అయ్యో మా నాన్న దగ్గరికి వెళ్తే ఎంతమంది పనోడు బ్రతుకుతున్నారు, పోనీ వెళ్ళి నాన్న నన్ను క్షమించు, నేను చాలా పాపం చేశాను, నా తండ్రి దగ్గర ఒక పశ్చాత్తాపడతాను అనుకున్నాడు. అనుకొని తను వెళ్ళి వస్తున్నాడు, తండ్రి దగ్గరికి వెళదాం. దూరాన ఆ మిద్దె మీద నుండి చూశాడు కొడుకుని. చూసినప్పుడు తండ్రి హృదయం తల్లడిల్లిపోయింది. అయ్యో నా కొడుకేనా చచ్చిపోయిన, చచ్చిపోయాడు అనుకున్నా, అయ్యో నా కొడుకు పాడైపోయాడు, చచ్చిపోయాడు, ఇక లేడనుకున్న నా కొడుకు తిరిగి వస్తున్నాడని తండ్రి ఎంతగానో ఆనందం, సంతోషం. చూడండి ఎంత ఆనందం. ఎవరికైనా తప్పిపోయి తిరిగి వస్తే ఎంత ఆనందపడతారు. ఇప్పుడు ఈ మధ్య మనం మీడియాలో చూస్తుంటాం కదా, ఆ మధ్య ఒక వ్యక్తి ఎక్కడో దూరదేశంలో ఉన్నారు. చిన్నప్పుడు ఈ వ్యక్తిని దత్తతకి ఇచ్చేసి ఫారెన్ వెళ్ళిపోయాడు. అతను ఎత్తుక్కుంటూ ఇండియా వచ్చి మా తల్లిదండ్రులు ఎక్కడున్నారని ఎత్తుక్కుంటూ వస్తే వాడు ఎంత సంతోషపడ్డారు. దేవునికి మహిమ కలుగును గాక. చూడండి ఇప్పుడు ఇతను ఏమంటున్నారంటే 15వ అధ్యాయము 17వ వచనం చదవండి. అయితే బుద్ధి వచ్చినప్పుడు వాడు నా తండ్రి వద్ద ఎంతో మంది కూలివాళ్లకు అన్నము సమృద్ధిగా ఉన్నది, నేనైతే ఇక్కడ ఆకలికి చచ్చిపోతున్నానని నేను లేచి నా తండ్రి వద్దకు వెళ్ళి, తండ్రి నేను పరలోకమునకు విరోధముగాను నీ ఎదుట పాపము చేసి తిని ఇక మీదట నీ కుమారుడని అనిపించుటకు యోగ్యుడును కాను, నన్ను నీ కూలివాళ్ళు ఒకనిగా పెట్టుకున్నామని అతనితో చెప్పుదనుకొని లేచి తండ్రి వద్దకు వచ్చాను. దేవునికి స్తోత్రం. చూడంగానే ఎప్పుడైతే అతను బుద్ధి వచ్చి తండ్రి దగ్గరికి వచ్చి మా నాన్న దగ్గరికి వెళ్ళి ఒక్క మాట అంట, నీ కుమారుడు అనిపించుకుని యోగ్యుడు కాదు, క్షమాపణ అడుగుదని బయలుదేరు. దూరంలో ఉన్న కొడుకుని చూశాడు. ఆ తండ్రి మామూలు సంతోషం కాదు. ఏమంటున్నాడు ఇప్పుడు, వాడు ఇంకా దూరంగా ఉన్నప్పుడు తండ్రి వాణిని చూసి కనికరపడి పరిగెత్తి మెడ మీద పడి ముద్దు పెట్టుకొనెను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఎంత ఆనందం. ఈయన సంతోషం మీరందరూ పాలు పొందుకోండి. వెంటనే అంటున్నారు పనివారితో, ఇదిగో నా కుమారుడికి మురికి బట్టలు తీసేసేయండి, ప్రశస్తమైన వస్త్రాలు ఇవ్వండి. బంగారు పొంగరం దొరికించాడు, చెప్పులు దొరికించాడు. ఆనందంతో నా తప్పిపోయాడు అనుకున్నా, చచ్చిపోయాడు అనుకున్నా నా కొడుకు వచ్చాడు. ఆ తండ్రి మా సంతోషం మామూలు కాదు. దేవునికి మహిమ కలుగును గాక. ఎందుకంటే మేము కూడా విదేశాలు వెళ్ళి ఒక్కోసారి మరి అనేక దేశాలు వెళ్తూ ఉంటాం. ఇంటికి వచ్చినప్పుడు మా కుటుంబంలో కానీ
తల్లిదండ్రులు కానీ వాళ్ళ సంతోషం మామూలుగా ఉండదు. అది క్షేమంగా వచ్చాడని మా ఇంట్లో మా తల్లి కూడా ఎంతో సంతోషపడతారు, నా బిడ్డ క్షేమంగా వచ్చాడు. ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, మరి తప్పిపోయిన ఈ బిడ్డ ఇంటికి వచ్చినప్పుడు ఆ తండ్రి సంతోషిస్తున్నాడు. అలాగే నీ జీవితంలో ప్రభువుని విడిచి లోకంలో పడిపోయి పాపంలో పడిపోయి చెడుగా జీవించి మరల తప్పిదం తెలుసుకొని దేవుని దగ్గరికి వచ్చినప్పుడు దేవుడు ఎంతో సంతోషిస్తాడు. యేసయ్య ప్రభునామానికి మహిమ కలుగును గాక. ఈరోజు వాక్యం ఉంటున్న ప్రియ దేవుని బిడ్డలారా, మారు మనసు పొందితే ఒక పాపి మార్పు చెందితే దేవుడు ఎంతో సంతోషిస్తాడు. ప్రభునామానికి మహిమ కలుగును గాక. ఈరోజు దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. నీకు సంతోషం కొదువైందా? ఈ సంతోషాన్ని కోల్పోయావా? ప్రభు నీతో సూటిగా మాట్లాడుతున్నాడు. ఈ సంతోషాన్ని ఇచ్చేది ఆయన మాత్రమే. దేవునికి మహిమ. ఎవరు ఆయన వెతుకుతారో వాడికి సంతోషం లభిస్తుంది. ఆయన ఆశ్రయించే వారికి సంతోషం కలుగుతుంది. ప్రభునామానికి మహిమ కలుగును గాక. ప్రియ దేవుని బిడ్డలారా, నీ ఇంటిలో సంతోషం కొదువైందా? నీ కుటుంబంలో సంతోషం కొదువైపోయిందా? నీ ఒంటిలో సంతోషం లేకుండా, ఒంటిలో సంతోషం లేకపోవటం అంటే కొంతమంది జీవితంలో శరీరం బలహీనమైనప్పుడు, ఆ వ్యాధి ఉన్నప్పుడు చాలా దుఃఖములో, కలవరములో, బాధలో మునిగిపోతూ ఉంటారు. నాకెందుకు ఈ పరిస్థితి ఎదురైంది, నాకెందుకు ఈ జబ్బు చేసింది అని ఎంతగానో దుఃఖపడేవాళ్ళు ఎంతోమంది ఉన్నారు. అయితే ఈరోజు ప్రభు నిన్ను దర్శిస్తున్నాడు. ప్రియమైనటువంటి చెల్లి, ప్రియ తమ్ముడా, నీ జీవితంలో ఆయన అద్భుతంగా సంతోషం ఇచ్చును గాక. హల్లెలూయా. కాబట్టి దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుడు మన జీవితాల్లో తొలకరి వర్షమును, ఆశీర్వాద వర్షమును ఆయన కుమ్మరిస్తాడు. కాబట్టి దానిని బట్టి మనం సంతోషించదుము గాక. కీర్తనకారుడు 37వ కీర్తన 4వ వచనం ఏమంటున్నాడు? చదవండి. ప్రభు నామానికి మహిమ కలుగును గాక. యెహోవాను బట్టి ఆమేన్. అది యెహోవాను బట్టి సంతోషించుము, ఆయన నీ హృదయ వాంఛలను తీర్చునన్నది. ఆమేన్. ప్రియ దేవుని బిడ్డలారా, మన హృదయ వాంఛలు, మన కోరికలు తీర్చేది దేవుడు మాత్రమే. నాకు ఒక కోరిక ఉంది. ఏమిటి అంటే, నేను జీవితంలో ఒక్కసారి యెరూషలేము చూడాలి, ప్రభు పుట్టిన ప్లేస్ చూడాలి అనుకునేవాడిని. దేవుడు ఎంత అద్భుతాలు చేస్తే దేవునికి మహిమ. నేను 2 సార్లు యెరూషలేము వెళ్ళాను. అప్పుడు నా హృదయం మామూలు ఆనందం కాదు. ఆ యెరూషలేము వెళ్ళినప్పుడు ప్రభువారు ఆ పుట్టిన ప్లేస్ బెత్లెహేం గ్రామం అవన్నీ చూసినప్పుడు ఎంత ఆనందమో తెలుసా? ప్రభు తిరిగిన ప్రదేశాలు, అక్కడికి వెళ్ళి మాతో పాటు వచ్చిన కొంతమంది అన్నారు, ప్రభు తిరిగిన ప్లేస్ కదా, మన చెప్పులు ఇడిచేసి కాసేపు అదంతా మనం తిరుగుదాం. దేవునికి మహిమ కలుగును గాక. ఎంత ఆనందం వేసిందంటే, ప్రభు ఆరోహణమైన స్థలం, ప్రభు మరి గలిలీ సముద్రం మీద ఆయన మరి ఆ సముద్రం మీద నడిచిన ప్రాంతం, సముద్రం మీద ఆయన నడిచాడండి. అవన్నీ బోట్లో ప్రయాణం చేసింది. ప్రభు నడిచిన ఆ ప్రదేశాల్లో, ఆ ప్రాంతాల్లో అవన్నీ తిరిగినప్పుడు మామూలుగా సంతోషం లేదు. ఎందుకంటే ఆయన 5 రొట్టెలు 2 చిన్న చేపలు 5,000 మంది పంచిన ఆ ప్లేస్ వెళ్ళినప్పుడు హృదయంలో సంతోషం. దేవునికి మహిమ కలుగును గాక. ఆయన కల్వరిలో సిలువను వేలాడదీసిన ఆ ప్రాంతాన్ని ప్రభు నా పాపముల కొరకు, నా దోషముల కోసమే కదా ఇక్కడ వేలాడాడు. ప్రియ దేవుని బిడ్డలారా, మామూలుగా కాదండి, ఆయన నా హృదయ వాంఛను ఆయన తీర్చాడు. ఇక్కడ ఏమంటున్నారు? యెహోవాను బట్టి సంతోషించము, ఆయన నీ హృదయ వాంఛలను తీర్చును. ప్రభునామానికే మహిమ కలుగును గాక. ఈరోజు వాక్యం ఉంటున్న ప్రియ దేవుని బిడ్డలారా, ఎక్కడ నీ సంతోషాన్ని కోల్పోయావు? ఏ విషయాలు నీ సంతోషాన్ని కోల్పోయావు? దేవుడు అద్భుతంగా నీకు సంతోషాన్ని కలగజేయడానికి సిద్ధంగా ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆయన మనల్ని సంతోషింపజేసే దేవుడు. ఎందుకంటే ఎక్కడ ఆయన ఉంటాడు ఆ పట్టణములో మిగుల సంతోషం కలుగునని ఉంది. ప్రైజ్ ది లార్డ్. యేసయ్య ఏ ప్రాంతంలో ఉంటారో ఆ ప్రాంతంలో సంతోషం కలుగును గాక. చూడండి, అపోస్తలుల కార్యములు 8వ అధ్యాయము 7వ వచనం చదవండి. అనేకులు పట్టిన అపవిత్రాత్మలు పెద్ద కేకలు వేసి వారిని వదిలిపోయి పక్షవాయువు గలవారును కుంటివారును అనేకులు స్వస్థత పొందిరి. ఆ పట్టణం మిగుల సంతోషము కలిగెను. హల్లెలూయా. ఏ పట్టణం ఇది? చూడండి ఒకసారి. ఫిలిప్పు సమరయ ప్రాంతానికి వెళ్ళాడు. ఈయన సమరయ ప్రాంతానికి వెళ్ళి ఫిలిప్పు సువార్త ప్రకటిస్తున్నారు. సమరయ పట్టణానికి వెళ్ళి సువార్త ప్రకటించినప్పుడు అనేక మంది క్రీస్తుని అంగీకరించారు. ఆ ప్రాంతంలో దయ్యాలు పట్టిన వాళ్ళకి స్వస్థత వచ్చింది. ఇంకా కొంతమందికి పక్షవాయు గల వాళ్ళు బాగుపడ్డారు. అనేక మంది రోగులు స్వస్థపడ్డారు. ఎప్పుడైతే వీరందరూ స్వస్థపడ్డారు, దయ్యాలట పెద్ద కేకలు వేసి వదిలిపోయాయి. కుంటివారును అనేకులు స్వస్థత పొందిరి. అందుకు ఆ పట్టణములో మిగుల సంతోషం. హల్లెలూయా. వాక్యం వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు ఇదే సంతోషం దేవుని కుటుంబంలో ఇవ్వబోతున్నాడు. ఆమేన్. ఎవరైతే వర్తమానం వింటూ నీ జీవితంలో విశ్వాసంతో
ఈ వాక్యాన్ని అన్వయించుకుంటున్నావు, నీకు కూడా సంతోషం ఇచ్చును గాక. నీ కుటుంబంలో పెళ్ళై 10 సంవత్సరాలు పిల్లలు లేరా? ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నారు, మీ కుటుంబంతో మాట్లాడుతున్నారు. దేవుడు మీ కుటుంబానికి అద్భుతంగా సంతానాన్ని ఇచ్చును గాక. హల్లెలూయా. ఇంకా యవనస్తులు వివాహం కొరకు ఎదురు చూస్తున్నారేమో, ఇంకా ఎప్పుడు నా వివాహం జరిగిద్ది అనుకుంటున్నారేమో, దేవుడు నీతో మాట్లాడుతున్నారు. అద్భుతంగా మీ కుటుంబంలో, మీ జీవితంలో వివాహ జీవితానికి దేవుడు డోర్స్ ఓపెన్ చేస్తున్నాడు. సోదరుడా, సోదరి, ఇంకా వివాహం కాలేదని చింతిస్తున్నారా? దేవుని యందు విశ్వాసంతో ఉండు. నీ జీవితంలో సంతోషాన్ని కలగజేసేది ఆయనే. ఇంకా ఈ సంతోషం ఎప్పుడు వస్తుంది? మంచి జాబ్ వచ్చింది మీ పిల్లలకి, మామూలుగా పట్టజాలంత సంతోషం వస్తుంది. అరే చాలా సంతోషంగా మా బాబు అమెరికాలో జాబ్ వచ్చింది, మా బాబుకి లండన్లో జాబ్ వచ్చింది, కెనడాలో జాబ్ వచ్చింది. కొంతమంది ఆనందంగా చెప్పుకుంటారు. కారణం ఏంటి? సంతోషం. ప్రభువుకే మహిమ కలుగును గాక. ఈ యొక్క సమయంలో ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. వాక్యం వింటున్న ప్రియమైనటువంటి చెల్లి, నీ జీవితంలో సంతోషాన్ని కోల్పోయావా? అయితే ఆ సంతోషాన్ని యేసయ్య నీకు అనుగ్రహించును గాక. హల్లెలూయా. తప్పకుండా దేవుడు నిన్ను సంతోషపరచడానికి సిద్ధంగా ఉన్నారు. ఆమేన్. ఈ సమరయ పట్టణము ఎప్పుడైతే పిలుపు వెళ్ళి ఈ ప్రాంతంలో స్వార్థ ప్రకటించారో, వారి జీవితాల్లో అయ్యో ఇప్పటి వరకు మా జీవితంలో పాడైపోయిన అనుకున్నా, చీకటిమయంలో ఉన్న ప్రజలు అనుకున్నా, అయ్యో ఇక వ్యాధిగ్రస్తులుగా ఉన్న ఈ ప్రాంతానికి ఒక వెలుగు వచ్చింది, మా జీవితాలు వెలిగించిన ఒక దైవజనుడు వచ్చారని వాళ్ళ ఆనందంతో దేవుణ్ణి స్తుతించినప్పుడు అక్కడ గొప్ప సంతోషం వాళ్ళ హృదయాలు పుట్టింది. ప్రభు నామానికే మహిమ కలుగును గాక. ఇదే సంతోషం దేవుడు మీకు ఇచ్చును గాక. ఆ పట్టణంలో మిగుల సంతోషం కలిగిందట. కాబట్టి ఈరోజు యేసయ్య నీ హృదయంలోకి వస్తే ఆ సంతోషం కలుగుతుంది. ఎందుకంటే జక్కయ్య జీవితంలో కూడా ఎప్పుడైతే యేసు ప్రభుని చూడాలనే ఆశ ఉంది, కానీ పొట్టివాడు, సమాజం అంతా, ఊరంతా ఏమనుకున్నారు? ఎరుకో ప్రాంతం అంతా కూడా ఈయన ఒక కఠినుడు, దుర్మార్గుడు అనుకుంటున్నారు. ఎప్పుడైతే జక్కయ్య అనుకున్నాడు ఇదేను కూడా ప్రభుని చూడాలి, ఇదే ఎరుకో ప్రాంతానికి యేసు ప్రభు వస్తున్నాడని తెలుసుకొని అక్కడ ఒక మేడు చెట్టు ఉంటే ఆ చెట్టెక్కి జక్కయ్య అనుకున్నాడు, ప్రభు ఈ స్థలానికి వస్తాడు కదా, అయితే ఆయన నేను చూడొచ్చు అనుకున్నాడు. అసలు ఎంత అద్భుతం చూడండి. దేవుడు అసలు యేసు ప్రభు జక్కయ్యని పిలుస్తున్నాడు. నేను ఆయన చెట్టులో కింద ఉంటే కనపడరు, కనుక చెట్టు మీద ఎక్కితే నాకు కనపడతాడు. సమాజం ప్రజలకు కూడా నేను వెళ్ళిన దగ్గర నుంచి ఈయన ఒక పాపి, ఈయన మూర్ఖుడు అనుకుంటారు కదా అని చెట్టు ఎక్కి మెల్లగా చూస్తుంటే వీళ్ళెవ్వరూ దృష్టించలేదు. చెట్టు మీద ఉన్న జక్కయ్యను ప్రభు చూశాడు. వెంటనే జక్కయ్య అన్నాడు, జక్కయ్య త్వరగా దిగు, నీ ఎంట ఉండవలసింది అన్నప్పుడు చూడండి 19 లూకా సువార్త 6వ వచనం చదవండి. అతడు త్వరగా దిగి సంతోషముతో ఆయనను చేర్చుకున్నాడు. ఆమేన్. హల్లెలూయా. ఎలా చేర్చుకున్నాడంటే సంతోషముతో. అసలు ప్రభువే నా ఇంటికి వస్తున్నాడు. ఎంత అద్భుతం అండి. ఎప్పుడైతే జక్కయ్యను చూసి జక్కయ్య దిగు త్వరగా, నేను నీ ఎంట ఉండవలసింది అన్నాడు, ఆయన సంతోషం మామూలు సంతోషం కాదు, త్వరగా దిగి ప్రభుని చేర్చుకున్నారు. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియమైనటువంటి క్రైస్తవ సోదరులారా, క్రైస్తవ సోదరుడా, సోదరి, ఈ సమయంలో దేవునితో మాట్లాడుతున్నారు. ఇప్పటి వరకు నువ్వు దేవుని దగ్గర ఉన్న సంతోషాన్ని కోల్పోయావా? దేవుని దగ్గర ఉన్న ఆనందాన్ని కోల్పోయావా? ఇదిగో ఏ విషయంలో ఈ సంతోషాన్ని కోల్పోతున్నా? నీ బిడ్డలను బట్టి సంతోషం కోల్పోతున్నావా? నీ భర్తను బట్టి సంతోషాన్ని కోల్పోతున్నావా? ఈరోజు దేవా నాకు ఈ సంతోషం కావాలయ్యా, నాకు సంతోషం కావాలని ప్రభుని అడుగుతావా? సంతోషం ఏ సంత వీధిలో దొరకదు, ఈ సంతోషం ఏ షాపింగ్ మాల్లో దొరకదు, ఈ సంతోషం ఏ కొట్లోనూ దొరకదు, ఏ కిరాణా కొట్లో దొరకదు. దేవుడిచ్చే సంతోషం, ప్రభునామానికి మహిమ కలుగును గాక. సంతోషమే సగం బలం అంటారు. కాబట్టి ఇది ఈరోజు ఎవరెవరైతే మీ జీవితాల్లో ఏ విషయాల్లో సంతోషాన్ని కోల్పోయి ఉన్నారు, ప్రభు నీతో సూటిగా మాట్లాడి ఉన్నాడు. ప్రభునామానికి మహిమ కలుగును గాక. ఆయన వెదకితే నీకు సంతోషం వస్తుందన్న, ఆయన ఆశ్రయిస్తే సంతోషం వస్తుందన్న, ఆయనను బట్టి నువ్వు సంతోషించి నీ హృదయం తీరుస్తాడని మనం విన్నాం. కాబట్టి ప్రియమైనటువంటి సోదరుడా, సోదరి, ఈరోజు నీ హృదయంలో ప్రభుని చేర్చుకుంటావా? ఎప్పుడైతే సమయ ప్రాంతంలో ప్రజలు దేవుని వర్తమాన హృదయములు స్వీకరించారో, వాక్యమును అంగీకరించారు, అప్పుడు మాత్రం ఆ పట్టణంలో మిగుల సంతోషం కలిగింది. నీ హృదయంలో ఈరోజు సంతోషం కావాలని కోరుకుంటే అడగండి, ప్రభువా నేను పాపిని, నన్ను క్షమించయ్యా, ప్రభు నీ హృదయంలో చేర్చుకో, తప్పకుండా సంతోషం ఇస్తాడండి. ఎక్కడ ఏ ప్రజల దగ్గర, ఏ మనుషుల దగ్గర ఈ సంతోషం దొరకదు. మరి నాతో పాటు ఏకీభవించి ప్రార్థన చేస్తారా? ప్రభువా నాకు సంతోషం కావాలి,
అడిగితే తప్పకుండా ప్రభు సంతోషం ఇస్తాడు. ప్రార్థన చేద్దాం. స్తోత్రములు స్తోత్రములు స్తోత్రములు. అందరూ ఏకీభవించండి. మీరు ఎలాంటి బలహీనతలు ఉన్నా, ఏ వ్యాధులు ఉన్నా, అది ఎలాంటి వ్యాధి అయినా ఈరోజు నీకు సంతోషం ఇవ్వబోతున్నాడు. ఎందుకో తెలుసా? ప్రభు ఈ వర్తమానం వింటుండగా నువ్వు అద్భుతాలు చూస్తున్నావు కనుక. అంత మాత్రమే కాదు, ఇప్పుడు ప్రార్థన చేస్తుండగా మీలో చాలా మంది విడుదల పొందబోతున్నారు. అది ఎలాంటి వ్యాధి అయినా, కుదరని వ్యాధి అయినా, డాక్టర్లకు వల్ల కాదని చెప్పినా ఇప్పుడే ప్రభుని దర్శిస్తున్నాడు. ప్రైజ్ ది లార్డ్. కావాలంటే ఈ ప్రార్థన అయిన తర్వాత నిన్ను నువ్వు తడివి చూసుకో, నీ శరీరాన్ని పరీక్షించుకో. శరీరం మార్పులు గమనిస్తావు. ఎవరి విశ్వాసముతో నీకున్న బలహీనతలో ఉందో ఆ బలహీనతను చేయబెట్టుకో. నీ కుడి హస్తం పెట్టుకో. అది స్టమక్ పెయినా, హెడేకా, లేకపోతే ఇంక ఏ బలహీనత ఉన్నా, ఎక్కడ నీకు బలహీనత ఉందో అక్కడ చేయబెట్టుకో. ప్రభు అద్భుతం నిన్ను ముట్టబోతున్నాడు. ప్రభు నామానికి మహిమ కలుగును గాక. ప్రభు నిన్ను తాకబోతున్నాడు. ప్రభు నిన్ను స్వస్థపరచబోతున్నాడు. ప్రభు నామానికి మహిమ. ప్రార్థన చేద్దాం. హల్లెలూయా హల్లెలూయా. ఆశ్చర్యకరుడానికి స్తోత్రాలయ్యా. అద్భుతాలు చేసే దేవానికి స్తోత్రములయ్యా. యెహోవాని బట్టి సంతోషిస్తే నీ హృదయ వాంఛను తీరుస్తారన్నా. అవునయ్యా నాయనా, సమరయ ప్రాంతానికి నాయన పిలిపి సువార్త ప్రకటించినప్పుడు ఆ పట్టణంలో మిగులు సంతోషం కలిగింది. నాయన జక్కయ్య జీవితంలో ఎప్పుడైతే మిమ్మల్ని చేర్చుకున్నాడో సంతోషం వచ్చింది. మా జీవితాల్లో, మా కుటుంబాల్లో సంతోషం లేదేమో. దేవా, మీరు మాట్లాడిన ప్రతి మాటను బట్టి నీకు స్తోత్రములు దేవా. హల్లెలూయా. ఇప్పుడే యేసు నామములో బిడ్డ హృదయంలో సంతోషం కలుగును గాక అని ప్రార్థన చేస్తున్నాను. సమాధానం ఇవ్వండి, ఆశీర్వదించండి, నీ మేలుతో నింపమని యేసు నామమును ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ వర్తమానం మీకు మీ కుటుంబాలకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాను. ఇక ఆలస్యం ఎందుకు, మీ సంతోషాన్ని మాకు తెలియపరచండి. దేవునికే మహిమ. మా అడ్రస్ పాస్టర్ చందోలు మోషే, మన్నా ప్రార్థనా మందిరం, రాముల వీధి, విజయవాడ. నా ఫోన్ నెంబర్ 9703467777. ప్రియ దేవుని బిడ్డారా, ఒక నిమిషం ఆగండి, గమనించండి. ఏంటంటే మరిన్ని మా వర్తమానాలు వినాలండి మీకు ఆశ ఉంటే, కోరిక ఉంటే దయచేసి మరి యూట్యూబ్ ఛానల్ ఉంది మాకు, చందోలు మోషే అని అంటే మా ఛానల్ వర్తమానాలు వస్తాయి. మీరు సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోవద్దండి. సబ్స్క్రైబ్ చేయటం వల్ల మా ప్రతి నోటిఫికేషన్ మీకు వస్తుంది. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, అనేక మందికి షేర్ చేయండి, అనేక మందికి ఈ వర్తమానం వినిపించండి. మొన్న ఈ మధ్య ఒక వ్యక్తి ఫోన్ చేసి అంటున్నారు, అయ్యగారు మీ యొక్క వర్తమానాలు ప్రతిరోజు మా మందిరంలో వినిపిస్తున్నారు. ఉదయాన్నే లేవగానే మీ వర్తమానాలు మా చెవును పడుతున్నాయి, మేము ఆ వర్తమానాల ద్వారా బలపరచబడుతున్నాం అంటున్నారు. కాబట్టి ప్రియమైనటువంటి తమ్ముడా, ప్రియ చెల్లి, ప్రియ అక్క, దేవుడు మరి నీ కుటుంబంలో సంతోషాన్ని ఇవ్వాలంటే ఈ వర్తమానాలు వినండి, అన్వయించుకోండి, హృదయం అన్వయించుకోండి. ప్రతిరోజు దేవుని సేవకులు ఎంతోమంది టీవీలో వర్తమానాలు అందిస్తున్నారు. వాక్యాలు వినటమే కాదు, వాటి ప్రకారం మనం జీవించాలి. అప్పుడు మాత్రమే మనకు సంతోషం కలుగుతుంది. ప్రభుకే మహిమ కలుగును గాక. కాబట్టి ప్రతి ఒక్కరూ దయచేసి గమనించండి. ఈ వర్తమానాలు వినటం మాత్రమే కాదు, విన్న వర్తమానాలు హృదయములు అన్వయించుకోవాలి, వాక్యానుసారంగా నడవాలి. ఎందుకంటే ప్రభు రాక బహు సమీపంలో ఉన్నది. ప్రభు నామానికి మహిమ కలుగును గాక. ప్రియమైనటువంటి క్రైస్తవ సోదరుడా, సోదరి, ఈరోజు ప్రభు నీతో సూటిగా స్పష్టంగా మాట్లాడారు. ఈ సంతోషం ఎక్కడ వస్తుందంటే దేవుని దగ్గర మాత్రమే. మరి ఇప్పటి వరకు చెదరిపోయారు. యెరూషలేము ప్రాంతంలో శ్రమ వచ్చినప్పుడు చాలామంది చెదరిపోయి ఈ శిష్యులు ఆయా ప్రాంతాలకు వెళ్ళారు. సమరయ ప్రాంతానికి పిలుపు వచ్చినప్పుడు ఆ పిలుపు సువార్త ప్రకటించాడు. అనేక మంది హృదయాలు ఆకర్షించబడ్డాయి. అనేక మంది ప్రభు తట్టు తిరిగారు. మరి అనేక మంది పాపులు పశ్చాత్తాపడ్డారు, రోగులు స్వస్థపడ్డారు. కనుక అక్కడ పిలుపు అనేక మంది ప్రార్థన చేసినప్పుడు అక్కడ అద్భుతాలు జరిగినాయి. ఆ పట్టణంలో మిగులు సంతోషం వచ్చింది. ఈ సంతోషం నీకు కావాలనుకుంటే తప్పకుండా మీ సంతోషాన్ని కూడా మాకు తెలియపరచండి. ఈ వర్తమానం ద్వారా నువ్వు ఎంత బలపరచబడ్డావు, మీ సంతోషాన్ని కూడా తెలియపరచండి. దేవునికి మహిమ కలుగును గాక. మరలా కలుద్దాం. మరి అప్పటి వరకు సెలవు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ వర్తమానాలు నీకు నిజంగా ఆశీర్వాదకరంగా ఉంటే చాలామంది ఫోన్ కాల్స్ చేస్తున్నారు, కొంతమంది ఈమెయిల్స్ చేస్తున్నారు, కొంతమంది ఫోన్ కాల్స్ ద్వారా సంతోషాన్ని మరి తెలియపరుస్తున్నారు. మరి మీ సంతోషాన్ని తప్పకుండా మాకు కూడా తెలియపరచగలరు. దేవుడు మిమ్మలను, మీ కుటుంబాలను ఆశీర్వదించను గాక. గాడ్ బ్లెస్ యు ఆల్. అందరికి వందనాలు. ప్రియ దేవుని బిడ్డలారా, విజయవాడ పరిసర ప్రాంతవాసులైతే మీరు ఏ చర్చికి వెళ్ళకపోతే మా చర్చికి రావచ్చండి. ఈ స్క్రీన్ మీద ఉన్న ఫోన్ నెంబర్కి కాల్ చేయండి. మేము మీ గృహాలకు వచ్చి కూడా
ప్రార్థన చేయమంటే వచ్చి ప్రార్థన చేస్తాం, మీ గృహాల ప్రార్థన పెట్టమన్నా ప్రార్థన పెడతాం. దేవుడు మిమ్ములను మీ కుటుంబాలను ఆశీర్వదించును గాక. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యు ఆల్. అందరికీ నా వందనాలు.